సో తమిళ చూసింది కదా, కొద్ది కోల్డ్ అయింది ఏమనుకోకుండా. ఇక్కడ కొందరు పెద్ద రివ్యూవర్స్ ఎట్లుంటారంటే, మేము న్యూట్రల్గా ఉన్నాం, మేము న్యూట్రల్గా చెప్తాం అంటూనే వాళ్ళు ఎవరినైతే పుష్ చేద్దాం అనుకుంటున్నారో, వాళ్ళు ఎవరినైతే సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నారో చేస్తూనే పోతారు. కాకపోతే మనకు తెలియదు ఇక్కడ వాళ్ళు ఎవరు ఎట్లుంటుంది అంటే, కట్టె విరగద్దు పాము చావాలన్నట్టు ఉంటుంది. సో నిన్న ఆదిరెడ్డి గారు ఒక వీడియో చేసిండు ఓటింగ్ అనాలిసిస్ నైట్లో. అయితే ఆ వీడియో టైం ఎంత ఉంటుంది అంటే దాదాపు 29 minutes ఉంటుంది. ఆ 29 minutes వీడియోలలో 14 నిమిషాలు, ఎగ్జాక్ట్లీ 14 నిమిషాలు కంప్లీట్లీ కళ్యాణ్ గురించే. కళ్యాణ్ మంచోడు, కళ్యాణ్ వచ్చేసిండు, కళ్యాణ్ ఇది చేసిండు, మొత్తం త్యాగం అది దాన్ని కంప్లీట్లీ కళ్యాణ్ గురించే. నేను ఇక్కడ కళ్యాణ్ గురించి పొగుడితేనే, కళ్యాణ్ గురించి మంచి చెప్తున్నా, నాకు ఏం తెలుసు, ఏం ప్రాబ్లం ఏం లేదు. కానీ ఇక్కడ నువ్వు న్యూట్రల్గా చెప్దామన్నావు కదా, న్యూట్రల్గా చెప్దామన్నప్పుడు అందరి గురించి సమానంగా చెప్పాలి కదా, అందరికీ కరెక్ట్ చెప్పాలి కదా. నువ్వు చేసిన 29 నిమిషాలల్లో 14 నిమిషాలు కంప్లీట్లీ కళ్యాణ్ గురించి చెప్పినావు, మిగతా 15 నిమిషాలు 5గురికి. ఇది ఏ రకంగా న్యూట్రల్ చెప్పు. సో నీ దృష్టిలో కళ్యాణ్ ఒక్కడే ప్లేయరా? డిమన్ పవన్ ప్లేయర్ కదా, ఇమ్మాన్యుయల్ ప్లేయర్ కదా, భరణి గారు ప్లేయర్ కదా, దివ్యనికిత ప్లేయర్ కదా, సంజన గల్రన్ ప్లేయర్ కదా, కళ్యాణ్ ఒక్కడే ప్లేయరా? అంటే వీళ్ళ గురించి చెప్పడానికి అసలు ఏమీ లేదా? ఇమ్మాన్యుల్ గురించి చెప్పడానికి ఏం లేదా? డిమన్ పవన్ గురించి చెప్పడానికి ఏం లేదా? మన సంజన గురించి చెప్పడానికి లేదా? దివ్యనికిత గురించి చెప్పలేదా? సో మొన్న ఇంకా నువ్వు ఎవరు డిమన్ పవన్ కళ్యాణ్ నామినేషన్ చేసినందుకు బాబా రచ్చ లేపినావు. అసలు డిమన్ పవన్ అసలు ఏం పాయింట్స్ అవి లాజిక్లెస్ పాయింట్లను మొత్తం కొట్టిపడేసినావు. సో నాకు అందులో డిమన్ పవన్ ఒక చెప్పిన పాయింట్ కొద్దిగా కరెక్ట్ అనిపించింది, చెప్తా చూడాలి. ఆ రోజు కళ్యాణ్ నామినేట్ చేసేటప్పుడు డిమన్ పవన్ ఏమన్నాడు, అరే నాకు నేను సపోర్ట్ వస్తలేదు, అసలు నువ్వు నాకు సపోర్ట్ ఇవ్వలేవు. ఆ రోజు ఇంకా తనుజ మ్యాన్ హ్యాండ్లింగ్ అన్నప్పుడు తనుజ వెళ్ళి వెళ్ళినావుగా, నా దగ్గరికి వచ్చి మాట్లాడలేవు, నాకు సపోర్ట్ ఇవ్వలేదు అని ఎవరు అన్నారు? డిమన్ పవన్ అన్నాడు. సో దానికి వెంటనే కళ్యాణ్ ఏమన్నాడు, తనుజ నీకు చెప్పాను లేదా, ఆ రోజు వాడు బాధపడుతున్నాడు అని చెప్పాను లేదని తనుజని అడుగుతాడు. సో ఇక్కడ డిమన్ పవన్ పాయింట్ ఏంటంటే, నువ్వు తనుజని అడిగినవా, తనుజ వెంట పోయినవా అని పాయింట్ కాదు. అది జరిగినప్పుడు నా దగ్గరికి వచ్చి అరే బాధపడకరా, నీకు నేనున్నా, పోనీ అదన్నా పోనీ తనదే తప్పు అని తన దగ్గరికి వచ్చి తనకు సపోర్ట్ ఇచ్చినావు అనేది డిమన్ పవన్ పాయింట్. సో ఇక్కడ డిమన్ పాయింట్ ఏంటంటే, డిమన్ పవన్ అక్కడ క్లియర్గా దాన్ని చెప్పలేకపోయాడు, కాకపోతే ఆయన పాయింట్ కరెక్టే ఉండే అక్కడ, మంచిగా ఆలోచిస్తే అది. సో ఇదన్నీ వదిలేసి నువ్వు కంప్లీట్లీ ఒక్కరి గురించి ఎలివేషన్ ఇచ్చి మాట్లాడితే అది న్యూట్రల్గా ఎట్లా అవుతుంది? నువ్వు ఒకరికి సపోర్ట్ చేసినట్టు ఇక్కడ ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది కదా. మళ్ళీ ఇంకేందంటే ఆ రోజు ఏది సుమన్ శెట్టి అండ్ సంజన గల్రన్ బాక్సులు, అది చూడు బాక్సులు 6 బాక్స్ అది కంట్రవర్సీ జరిగింది కదా దాని గురించి. ఆ రోజు జస్ట్ నువ్వు ప్రోమో చూసేసినావు. ప్రోమో చూసిన వాళ్ళకి అక్కడ హైట్ అనే వర్డ్, అక్కడ హైట్ అనే మాట కొద్దిగా మాట వచ్చింది మన తనుజకు ప్లస్ కళ్యాణ్కి. ఆ మాటని జస్ట్ ఆ ప్రోమోని చూసి కథం ఒక వీడియో చేసేసి ఇక్కడ తనుజ గారు ఎంత పెద్ద పదాలు వాడినావు అంటే, నువ్వు ఇక్కడ తనుజ గారు చెప్పిన లాజిక్ అసలు వరస్ట్ పెద్ద అది మళ్ళా తుప్పాసు రీజన్స్ అంట. కానీ ఆ మొత్తం ఎపిసోడ్ చూస్తే అక్కడ తన హైట్ టాపిక్ తీసుకొచ్చింది ఎవరు, అక్కడ హైట్ టాపిక్ ఎందుకు వచ్చింది క్లియర్ కట్గా నువ్వు వీడియోలు చెప్పిన దానికి అక్కడ ప్లస్ అక్కడ జరిగిన ఎపిసోడ్కి అసలు కంపారిజనే ఉండదు. ఆల్రెడీ నువ్వు స్టేట్మెంట్ పాస్ చేసేసినావు నువ్వు. సో ఎందుకంటే అక్కడ కళ్యాణ్ అక్కడ ఉన్నాడు కాబట్టి ఇట్లా అనిపిస్తుంది, నువ్వు కంప్లీట్లీ పార్షల్ చెప్పినట్టే అనిపిస్తుంది. సో ఇదే వీడియోలో తనుజ, దివ్య అండ్ కళ్యాణ్ వీళ్ళు ముగ్గురు మధ్యలో ఆర్గ్యుమెంట్ జరుగుతుంది. సో అక్కడ తనుజ అండ్ దివ్యనికి ఏమంటారంటే, కళ్యాణ్ స్టేట్ ఉంటే ఇస్తాను ముందే చెప్పాలి కదా అని అంటారు. సో దీని మీద మొత్తం మీద ఆర్గ్యుమెంట్ జరుగుతుంది. సో ఇక్కడ ఆదిరెడ్డి గారు ఏమన్నారంటే, హౌస్ మొత్తం ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేసిన, తన పాయింట్కి తను స్టిక్ అయినట్టు చూసినాం, ఇది సూపర్ అనిపించింది అని అన్నాడు. సో తన ఎలివేషన్ ఇవ్వడానికి ఏం ట్రై చేసిందంటే, హౌస్ అంతా ఒకవైపు కానీ కళ్యాణ్ మాత్రమే ఒకవైపు. తను అంతమంది తనను ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేసినా తన పాయింట్ తను స్టిక్ అయి ఉన్నట్టు చూసినావా, అది నాకు బాగా నచ్చిందని ఎవరు ఆదిరెడ్డి గారు అన్నారు తన రివ్యూలో. కానీ ఇక్కడ ఆర్గ్యుమెంట్ జరిగింది ఎవరి మధ్యలో? తనుజ, దివ్యానికిత, కళ్యాణ్ ముగ్గురు మధ్యలో మాత్రమే ఆర్గ్యుమెంట్ జరిగింది. మిగతా హౌస్మేట్స్ అందరూ సైలెంట్గా ఉన్నారు. సో ఈ ముగ్గురు మధ్య జరిగిన ఆర్గ్యుమెంట్ని హౌస్ అంతా ఇన్ఫ్లుయెన్స్ చేసాడు. సో ఇక్కడ ఎట్లా పోర్ట్రేట్ అయిందంటే, హౌస్ అంతా ఒకవైపు, కళ్యాణ్ మాత్రమే ఒకవైపు. అంటే అందరు కలిసి కళ్యాణ్ టార్గెట్ చేసిండు, కానీ కళ్యాణ్ స్ట్రాంగ్గా నిలబడ్డాడు అని ఎలివేషన్ ఇవ్వడానికి ట్రై చేసిండు. వాహ్ సూపర్. ఇది చూస్తే నీకు ఎట్లా న్యూట్రల్ అనిపించింది? ఇది చూస్తే ఒక్కరికి ఫేవర్గా చెప్పినట్టు అనిపిస్తలేదా చెప్పు రివ్యూ? ఇది ఒక్కటే కాదు, చాలా చాలా మంచిగా ఆలోచిస్తే ప్రతి పాయింట్లో నువ్వు ఎంత ఎలివేషన్ ఇచ్చినావు కళ్యాణ్కి అర్థమవుతుంది. అఫ్కోర్స్ నువ్వు నాకు ఇట్లా కళ్యాణ్కి ఫేవర్ చేస్తున్నావు నాకు ఏం అభ్యంతరం లేదు, కానీ నువ్వు ఒక న్యూట్రల్ అని చెప్పుకుంటా, ఒకరిని ఫేవర్ చేసుకుంటా, ఒకరిని ఎలివేషన్ ఇచ్చుకుంటా, ఒకరిని లేపుకుంటూ చెప్తే అది ఎంతవరకు న్యాయం అని నేను అడుగుతున్నాను. అంతే, అదే నా పాయింట్ అంతే. ఎందుకంటే ఒక్కరిని లేపడానికి మిగతా అందరూ ఇష్టం వచ్చినట్టు తొక్కేయడం ఇంకా కరెక్ట్ కాదు కదా, ఇష్టం వచ్చినట్టు అనడం ఇంకా కరెక్ట్ కాదు. ఒకసారి ఈ వీడియో చూడండి. తనుజ గారికి ఫ్యాన్స్ ఎక్కువ, అప్పుడు ఏంటంటే పిఆర్ ఎక్కువ కనపడుతుంది. కళ్యాణ్కి ఇప్పుడు ఫ్యాన్స్ ఎక్కువ కాబట్టి కళ్యాణ్ కూడా పిఆర్ ఎక్కువ కనపడుతుంది. వీళ్ళిద్దరిది పిఆర్ టాప్ అన్నట్టు. ఆ వీడియోలో పెద్ద మనిషి ఏమన్నాడు?
తనుజకు పిఆర్ ఉన్నది, కళ్యాణ్కి ఇంకా పిఆర్ ఉన్నది. ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ ఫ్యాన్ బేస్ ఉంది కాబట్టి పిఆర్ ఇంక ఉంటుంది, ఎక్కువ పిఆర్ ఉంటుంది అని అన్నాడు. సో ఇదే మనిషి ఇంకో వీడియోలో ఏమన్నాడంటే, అబ్బా అన్ఫార్చునేట్లీ ఆ వీడియోని సేవ్ చేసిన, కాకపోతే ఆ వీడియో డిలీట్ అయిందా లేకుంటే అన్సేవ్ అయిందా అర్థం కాలే, కానీ దొరకలేదు మొత్తం మీద. ఆ వీడియోలో ఏమన్నాడో చెప్తా. ఆ వీడియోలో ఏమన్నాడంటే, తనుజకు పిఆర్ స్ట్రాంగ్ ఉన్నది కానీ కళ్యాణ్కి ఉన్నారో లేదో తెలియదు, ప్లస్ మళ్ళీ శ్రీజకు కళ్యాణ్కు పెట్టుకునేంత అంత సీన్ లేదు, పెట్టుకో ఉండదు అని అన్నాడు. సో ఈ వ్యక్తే అక్కడ కళ్యాణ్కు తనుజకు పిఆర్ ఉన్నదన్న వ్యక్తి ఇంకో వీడియోలో ఏమో కళ్యాణ్కు లేదు ప్లస్ శ్రీజకు లేదు అన్నాడు. అంటే అక్కడ ఒక మాట చెప్పిండు, ఇక్కడ ఒక మాట చెప్పిండు. చెప్తున్నా కదా, వాళ్ళంతే ఏం చెప్పాలనుకుంటే అది చెప్పేస్తారు. వాళ్ళ అభిప్రాయం ఏదైతే ఉంటుందో అది మొత్తం జనాల మీద రుద్దుతారు. అది రైటా రాంగా ఏం అవసరం లేదు, మొత్తం ఫాల్స్ ఎలిగేషన్, ఫాల్స్ స్టేట్మెంట్ అన్నీ వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు. ఇది మన రివ్యూవర్స్ స్థితి. సో ఇక్కడ కళ్యాణ్ గురించి ఒకటి చెప్దాం అనుకుంటున్నా. అఫ్కోర్స్ కళ్యాణ్కి హెల్పింగ్ నేచర్ ఉన్నది, అందరికి హెల్ప్ చేస్తాడు, అది ఓకే. కానీ మన హెల్పింగ్ నేచర్ ఎట్లా ఉండాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక 100 రూపీస్ ఉన్నాయి, ఒకటి వచ్చారా నాకు ఒక 70 రూపీస్ అవసరం ఉన్నారంటే వానికి 7 రూపీలు ఇచ్చుట్లో లాజిక్ ఉన్నది. కానీ ఇంకొకటి వచ్చి, అరే నాకు ఒక 120 రూపీస్ అవసరం ఉన్నారంటే నా 100 రూపీస్ తనకిచ్చి ఇంకొక 20 రూపీస్ పక్క నుంచి అప్పు చేసి ఇస్తే దీన్ని ఏమంటారు? ఎగ్జాక్ట్లీ సంజన గ్యాలరీ గారిని బిగ్ బాస్ అడిగి నీకు ఒక ముగ్గురిని కన్విన్స్ చేసి 30 నిమిషాలు తీసుకో, నీకు మార్నింగ్ వరకు టైం ఉన్నది అన్నప్పుడు ఇమ్మాన్యుల్ వెళ్ళి అడుగుతుంది. ఇమ్మాన్యుల్ ఏమంటాడు, సరే పర్లేదు నేను ఒక 50 మినిట్స్ ఇస్తాను, నాకు ఎట్లయినా కానీ 45 మినిట్స్ ఉన్నాయి కదా అని అంటాడు. సో ఇక్కడ ఓకే లాజిక్. కానీ కళ్యాణ్ అడిగేసరికి నా 5 మినిట్స్ ఇస్తా అంటాడు. అక్కడ తనకు ఉన్నదే 15 మినిట్స్. ఇప్పుడు అఫ్కోర్స్ తను ఉండగలుగుతాడు, తను మాట్లాడకుండా ఉండగలుగుతాడు, తనకి ఏం అవుట్పుట్ అవసరం లేకుండా అనుకున్నా, వాళ్ళ ఇంటి నుండి వచ్చి పేరెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏదో చెప్దాం అనుకుంటున్నారు, ఏదో మాట్లాడదాం అనుకుంటారు, ఏదో ఇన్పుట్ అవుట్పుట్ ఇద్దాం అనుకుంటారు. సో అలాంటప్పుడు తనకు వాళ్ళకు టైం లేకుంటే వాళ్ళు ఫీల్ అవుతారా అవరా? అవుతారా? ఎగ్జాక్ట్లీ. మళ్ళీ అదే పాయింట్ ఎగ్జాక్ట్లీ D1 పాయింట్ చెప్పాడు. రే బుద్ధుందా, ఇంట్లో వాళ్ళు వస్తారు కదా వాళ్ళు ఫీల్ అవ్వరు అంటాడు. D1 పాయింట్ చెప్పింది 100% కరెక్ట్. ఇక్కడ ఇంట్లో వాళ్ళు ఫీల్ అవుతాయి, తినకి ఏమనిపించకపోవచ్చు కానీ ఇంట్లో వాళ్ళు ఫీల్ అవుతారు కదా. ఇక్కడ కావాలని తన టైం తను తగ్గించినట్టే కదా. కోర్స్ హెల్పింగ్ నేచర్ ఉండాలి కానీ తనకు ఒక లాజిక్ ఉండాలని నా పాయింట్, అంతే. ఇది మళ్ళా కొందరు రివ్యూవర్స్ ఏమంటారంటే, అక్కడ అసలు బిగ్ బాస్ చేసిన బిగ్గెస్ట్ బ్లండర్ ఏంటంటే, ఆ టైమింగ్ టాస్క్ పెడతాడు, ఇట్లా రోప్లు కట్టుకొని ఫస్ట్ మొత్తం తీసుకొని బయటికి వెళ్ళినప్పుడు తనుజ ఆల్రెడీ వచ్చేసి నాకు గ్రీన్ అని సెలెక్ట్ చేసుకుని ఆడడానికి రెడీ అవుతుంది. రెడీ అయిన వరకు అప్పుడు బిగ్ బాస్ ఏమంటారంటే, తనుజ మీరు కెప్టెన్ అయిన మాత్రం మీరు ఆడడం అవసరం లేదు, మీరు ఆల్రెడీ ఒక టైంని సెలెక్ట్ చేసుకుని అంటే ఎగ్జాక్ట్లీ బుద్ధున్నాడు ఎప్పుడన్నా కానీ ఆ ఎక్స్ట్రా టైంని సెలెక్ట్ చేసుకున్నాడు. ఎగ్జాక్ట్లీ తనుజ ఇంకా 60 మినిట్ టైం చేసుకున్నది. సో ఇక్కడ బిగ్ బాస్ ఆడిన నాటకం ఏంటంటే, అసలు తను ఎక్కువ టైం తీసుకున్నది కదా. ఇక్కడ రివ్యూ అక్కడ బిగ్ బాస్ ఏం చేస్తారంటే అగ్నికి అజ్జం చేసి వదిలేస్తాడు, కథం. అది కాలుకుంటా పోతుంది. ఈ రివ్యూవర్స్ ఎవరైతే ఉంటారో కథం తనుజకి ఎట్లా ఎక్కువ టైం, మిగతా వాళ్ళకి ఎందుకు తక్కువ, ఇది ఎగ్జాక్ట్లీ బిగ్ బాస్ సపోర్ట్ తనుజకి కాదా, కథం మొత్తం నెగిటివ్. ఈ నెగిటివ్ కావాలనే బిగ్ బాస్ ఒక ప్లాన్ వేసి ఉండాలి. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే బిగ్ బాస్ కావాల్సింది తనుజ నెగిటివ్, తనుజ ఓటింగ్ పడిపోవడమే. తనకి ఎందుకో క్లియర్ కట్ ఒక వీడియోలో ఇంకా చెప్పేసాం మీకు, అది దాని రీజన్. ఎందుకంటే తన ఓటింగ్ పడితే కళ్యాణ్ ఓటింగ్ పెరిగింది అనుకో, స్టఫ్ ఉంటుంది కదా చూడడానికి. ఎగ్జాక్ట్ అక్కడ బిగ్ బాస్ కావాల్సిందే స్టోరీ రసవత్తంగా సాగడానికి, సో ఆడియన్స్లో ఇంట్రెస్ట్ పెరగడానికి. మొత్తమే తన ఓటింగ్ పడాలని ఇదంతా ప్లాన్. సో చూసే ఈ రివ్యూవర్స్ ఎవరు ఉంటారో ఏమనుకుంటారంటే, ఇదంతా ఇంత సపోర్టా, ఆమెకేమో 1 అవర్ అంటే 60 నిమిషాలు, మిగతా వాళ్ళందరికీ 15-30 నిమిషాలు, ఇది అన్ఫేర్, ఇది ఓన్లీ కంప్లీట్లీ తనుజ కోసం డిజైన్ చేయబడ్డ టాస్క్. అక్కడ తనుజ ప్రమేయం లేదు, తను ఆడడానికి ఆల్రెడీ రెడీ అయింది. బిగ్ బాస్ ఒక ప్లాన్ వేసి వదిలేసరికి చూసే వాళ్ళందరికీ బిగ్ బాస్ సపోర్ట్ అనిపిస్తుంది. అదే దానివల్లనే ఈమె కోపంతో కథం హేటెడ్ పెంచేస్తారు. ఇది మళ్ళీ ఇంకా కొందరు ఏమంటారంటే, వాళ్ళ చెల్లి వచ్చి హింట్ ఇచ్చినప్పటి నుంచి కళ్యాణ్కి క్లోజ్ ఉంటుంది అని అంటారు. ఇది ఎంత ఏం చెప్పాలి, వాళ్ళ చెల్లి వచ్చినప్పటి నుంచి తను క్లోజా? ఆల్రెడీ స్టార్టింగ్ నుంచి వాళ్ళిద్దరు మంచి ఫ్రెండ్గా క్లోజ్గానే ఉంటున్నారు. అప్పటి నుండి కనబడింది వాళ్ళ చెల్లి వచ్చిపోయి ఏదో ఇన్పుట్ ఇస్తే తను అటుగా ఇంకా క్లోజ్ అయింది. అది అబ్బా ఇది ఆల్రెడీ అంతకుముందు క్లోజ్ ఉన్నాయి కదా. కానీ తనుజ విషయంలో ఒకటి గమనించింది ఏంటంటే, తనకు ఎంత క్లోజ్ ఉన్నా, తను ఎవరికి ఎంత క్లోజ్ ఉన్నా, ఒక పాయింట్ తనకు నచ్చకుంటే ఖచ్చితంగా ట్రిగ్గర్ అవుతుంది, ఖచ్చితంగా అరుస్తుంది, ఖచ్చితంగా ఎవరైనా తిడుతుంది. అది నేను తనలో బాగా గమనించి మ్యాటర్. తనకు నచ్చకుంటే ఖచ్చితంగా కూడా పెట్టుకుంటే ఎవరు నువ్వా నేను నాకు బెస్ట్ ఫ్రెండ్ ఏది అవసరం లేదు. సో తన ఒక ఇన్పుట్ ఇచ్చిన కానీ అట్లా ఉండడం, ఇన్పుట్ ఇచ్చింది కానీ అట్లా ఉండడం తనకు ఏం లేవు. మళ్ళీ ఇంకోటి చెప్తున్నా, ఈ వీడియో చేసినందుకు నాకు కళ్యాణ్ మీద కోపం, కళ్యాణ్ మీద ఏదో కసి ఉన్నట్టు అనుకున్నారు. నిజంగా చెప్పాలంటే నాకు ఏ కంటెస్టెంట్ మీద ఏ కోపం, అసలు ఏ గ్రడ్జ్ ప్లస్ ఏ పార్షియాలిటీ ఉండదు. కాకపోతే ఈ రివ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పే విధానం ఏంది అని మీకు చెప్పిన అంతే. క్లియర్ కట్గా అబ్జర్వ్ చేసి చూస్తే మీకే అర్థమవుతుంది ఎవరిని సపోర్ట్ చేస్తున్నారు, పైకి ఏమంటున్నారు అని. సో ఇది వీడియో మీకు నచ్చితే వీడియోని అయితే లైక్ కొట్టండి. ఎండ అయితే ఫుల్ చంపేస్తున్నది, ఎండకి ఇంకా వీడియోలు చేసి వచ్చింది. ఎందుకంటే ఒకరు చీకటి అయిందనుకో మనం చేయలేం కాబట్టి. ఓకే, థ్యాంక్ యూ. లైక్ అయితే కొట్టండి, సబ్స్క్రైబ్ ఇంకా చేయండి. థ్యాంక్ యూ.